కుమార్ గారి నాయకత్వం దయచేసి మంత్రి గారు అందరూ ఒక్కసారిగా రావద్దు ప్లీజ్. మంత్రి గారు వచ్చినప్పుడు దయచేసి ఆ ముగ్గేసినటువంటి మహిళలు చక్కని ముగ్గులు వేశారండి. సుపరిపాలనకు ధీటుగా సుపరిపాలన కొట్టొచ్చినట్టు కనిపించేటట్టు ముగ్గులు వేశారు. ముగ్గులను జనసేన నాయకులు, పౌర సరఫరాల శాఖ మంత్రులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ శాసన సభాపతి గౌరవనీయులు రాజేంద్ర మనోహర్ గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారు, అలాగే తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ గద్దె రామ్మోహన్ గారు, పెద్దలందరూ కూడా ముగ్గుల్ని తిలకిస్తున్నారు. దయచేసి కార్యకర్తలు హాల్లోకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. జనసేన కార్యకర్తలు, అభిమానులు, కూటమి అభిమానులు 50 మంది వచ్చి లోపల ఏర్పాటు చేసినటువంటి కుర్చీల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ఎవరు
పదన్న ఫోన్ అనుకుంటానంటే చాలా బ్యూటిఫుల్ చేస్తున్నారు. జాతీయ భావంతో పాటు మనకి అన్నా అది వస్తున్నాడు. రాష్ట్రానికి దక్కిన మహర్దశకు ప్రత్యేకగా రంగవల్లులతో మన ముంగిళ్లను అలంకరించి సాయంత్రం దీపాలను వెలిగించి సంక్రాంతి దీపావళి చేసుకుందాం.
వాసు గారి ఆధ్వర్యంలో ఈరోజు రంగవల్లులు ముగ్గులు పోటీ మరియు సనాతన సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు కోలాటం ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరూ సాయంత్రం మన ఇంటి ముందు ముంగిళ్లలో అలాగే ఇంటి మేడల పైన దీపాలు వెలిగించి వెలుగుని విరజిమ్ముదాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రులు, గౌరవనీయులు, జనసేన పార్టీ నాయకులు, కొంచెం మీడియా ప్రతినిధులు, మంత్రివర్యులు శ్రీ మనోహర్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే విజయవాడ పార్లమెంటు సభ్యులు యువ నాయకులు కేసినేని చిన్ని గారికి, యువ నాయకులు విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు అజాత శత్రువు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారికి స్వాగతం, సుస్వాగతం. రాష్ట్రానికి దక్కిన మహర్దశకు ప్రతీకగా రంగవల్లులతో మన ముంగిలను అలంకరించుకుందాం. అలంకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగవల్లులతో ముంగిలను అలంకరించారు. అలాగే మనం ఈ ఇస్కాన్ ఆవరణలో ఇక్కడ అలంకరించాం. సాయంత్రం దీపాలు వెలిగిస్తాం. సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా, సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయవాడ జనసేన పార్టీ నాయకులు, అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసన గౌరవనీయులు సౌమ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారు, ఎందరో కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. దయచేసి రంగవల్లులు చూసి కొంచెం సౌండ్ పెంచు. రంగవల్లులు చూసి లోపలికి వచ్చి కళాకారుల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు అజాత శత్రువు ఆంధ్రప్రదేశ్ దయచేసి మీడియా వారికి, పెద్దలకి అడ్డం రావద్దండి. కార్యకర్తలు వెనక్కి వెళ్లి
క్రమశిక్షణతో ఉండాలి. ఇది ఇక్కడ మైక్ బాక్స్ కొంచెం కింద పెట్టండి అది. కొంచెం మైక్ సైనికులు మైక్ సౌండ్ సిస్టమ్ వాళ్ళు కొంచెం అక్కడ సెంటర్ లో ఉన్న మైక్ బాక్స్ కింద పెట్టాలి. దయచేసి అందరూ కూడా నాయకులు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించాలంటే మనందరం కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఎవరు ఉండొద్దు ముందు, దయచేసి ఇక్కడ ఎవరు ముందు ఉండొద్దు. దయచేసి మీ అందరూ కూడా ఎవరి సీట్లో కూర్చోండి. దయచేసి ఎవరి సీట్లో కూర్చోవద్దు. దయచేసి కళాకారులు గట్టిగా ఒకసారి తప్పట్లు. వాళ్ళు నిప్పుతో చెలగాట మాడారు. దయచేసి ఇప్పుడు మనకి ముఖ్య అతిథులు వస్తారు. పైకి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. రాష్ట్ర ఇప్పుడు డ్యాన్స్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇటువైపు ముందు వైపు రండి. మొత్తం అందరూ కూడా లైన్ గా రావాలి. లైన్ గా రండి అమ్మా. ఇప్పుడు డ్యాన్స్ చేసినటువంటి కళాకారులు అందరూ కూడా ముందు రండి. చూడన్నా ఒక్క కేబుల్ మీద కూడా లేదన్నా. అన్నా 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 నేను ఒక్క కేబుల్ మీద కూర్చోలే. కేబుల్ మీద స్థానిక కార్పొరేటర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చందు శివరామకృష్ణ గారు, అలాగే నగర ఉపాధ్యక్షులు సోమనాథన్ గారు, అలాగే టీడీపీ రత్నం రమేష్ గారు, అలాగే రాష్ట్ర అగ్నిగూడ క్షత్రియుల కార్పొరేషన్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్, అలాగే రాష్ట్ర శాసనసభ చైర్మన్ అయినటువంటి పేరేపి ఈశ్వర్ గారిని, అలాగే మేడం 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 మొబైల్ ఇంకా తీసుకురారా. అలాగే కార్పొరేటర్ మొమ్మనేని ప్రసాద్ గారిని, ఓకే దయచేసి ఇప్పుడు అతిథులను పిలుస్తాము. ఈరోజు సుపరిపాలన మొదలై ఏడాది అనే కార్యక్రమానికి అన్న ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సెంటర్ లేదు స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ కేసినేని శివనాథ్ సిన్ని గారికి, అలాగే గద్దె రామ్మోహన్ రావు గారికి, అలాగే ఈ కార్యక్రమ సృష్టికర్త విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ హమ్మిచెట్టి వాసు గారికి, అలాగే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి చిలకలపూడి పాపారావు గారికి, అలాగే పేరేపి ఈశ్వర్ గారికి, అలాగే బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చేసారు, వాళ్ళు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్థానిక కార్పొరేటర్ రాధికా గారికి, ఓకే మొబైల్ వస్తున్నాను కొంచెం ఇంకా పెట్టు. ఓకే రెడీ ఓకేనా నీ మొబైల్ కొంచెం వెనక కన్నా. అన్న సెల్ ఫోన్ డౌన్ అన్న. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి కూటమి
ఇది ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించాలని మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం అధికారం చూసుకొని ఈ రాష్ట్రాన్ని 151 సీట్లు ఇచ్చి మంచి పరిపాలన అందించమంటే రాక్షస పాలన ఎలా ఉంటుందో ప్రజలు ఎవరు కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని మరి ఎప్పుడు ఎన్నుకోకూడదనే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు. ఇది మంచి సుపరిపాలన రావాలని కూటమిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కలిసికట్టుగా ఒకే తాటి మీద 3 పార్టీల నాయకుల్ని కార్యకర్తలని నడిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు మరి స్థానిక ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నాదెండ్ల మనోహర్ గారు మన జనసేన పార్టీ కోసం కార్యకర్తల కోసం నిత్యం కూడా ఆయన ఒక సాధకుడుగా మనకు పెద్దన్నగా మరి 12 సంవత్సరాల పార్టీని ఒక తాటి మీద నడిపించినటువంటి మన నాయకులు నాదెండ్ల మనోహర్ గారికి, అట్లాగే కేసీఆర్ చిన్ని గారికి, గద్దె రామమోహన్ గారికి, డివిజన్ కార్పొరేటర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చిన్ని గారు మాట్లాడాల్సిందిగా కోరుతాము. స్థానిక నాయకులు అందరికీ నమస్కారం. సుపరిపాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా మొట్టమొదటి కార్యక్రమం జనసేన కార్యక్రమం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కూటమి అంటే ఈ విధంగా ఉండాలి. నిజంగా చిన్న కుటుంబంలో చిన్న సమస్యలు వస్తేనే తట్టుకోలే పరిస్థితిలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత పెద్ద కూటమిని ఏ సమస్య లేకుండా తీసుకెళ్తున్నందుకు వాళ్ళకి తోటలు చేదోడు వాదోడుగా ఉన్న నారా లోకేష్ గారికి, నారా మనోహర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కూటమి మరిన్ని 30 సంవత్సరాల పైగా ఇదే విధంగా రాష్ట్రాన్ని పాలించే విధంగా ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఈ సుపరిపాలనలో ఈ రాష్ట్రం ముందుండాలని అందరికీ విజ్ఞప్తి అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన శాసనసభ్యులు గద్దె రామమోహన్ గారు మాట్లాడారు. చక్కటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో ఇక్కడ రంగరంగ వైభవం జరుగుతున్న తమ్ముడు వాసు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన నాదెండ్ల మనోహర్ గారు సంవత్సర కాలం నుంచి కూటమి ప్రభుత్వ అధికారం దగ్గర నుంచి తనకి ఇచ్చిన బాధ్యత ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తూ అనేక సంవత్సరాలు చేస్తున్న మనోహర్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా ఒక తిరుగులేని విధంగా ప్రతి ఒక్క ఊరికి కావాల్సిన సమస్యలు పరిష్కరించుకుంటూ ఎక్కడికక్కడ కూటమి బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్న చిన్ని గారికి, ఇతర పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు నమస్కారం తెలియజేస్తూ 5 సంవత్సరాల పాలనలో చూసిన రాక్షసత్వాన్ని పాలతోనే విధంగా ప్రజలిచ్చిన తీర్పు మన ఎలక్షన్ అనేది ప్రజలు చేసిన ఎలక్షన్ మేము చూసాం. ప్రజలు వారందరికీ వారి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటేసే విధానం కానీ అది ప్రజలు వారు కోరుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వారి ఆశల్ని వారి యొక్క ఉద్దేశాన్ని నెరవేరేందుకు మనందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని చేసుకుని ఒక సంవత్సరం అడుగు పడింది. మరొక సంవత్సరానికి మరింత మెరుగైన అభివృద్ధితో మెరుగైన సంఖ్యలతో ముందుకు వెళ్ళాలని దానికి ఆ శక్తి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ మనందరూ కూడా అండగా ఉండి ఖచ్చితంగా ప్రజల సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి రెండు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం కలిగించిన తమ్ముడు వాసు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి శెట్టి రాధికాదేవి గారు ఒక నిమిషం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నరకాపుర వల్ల కార్యక్రమానికి దీపావళి లాగా చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసినటువంటి మన పురపాలక శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి, నా ఆరాధ్య దైవం మరి అన్న నాదెండ్ల
గద్దె రామ్మోహన్ గారికి, తమ్ముడు వాసు గారికి, అదేవిధంగా నాగేష్ గారికి మాటి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు శివరామకృష్ణ గారికి, మరియు టీడీపీ డివిజన్ అధ్యక్షుడు రమేష్ గారికి, తమ్ముడు ఉమ్మేలి ప్రసాద్ గారికి, మరి ఈశ్వర్ గారికి, ఇక్కడ సుజాత గారికి, ఇక్కడ చేసినటువంటి ముఖ్యంగా ఎందుకంటే ఆయన గౌరవించుకోవాల్సిందే నేను. అదేవిధంగా ముగ్గులు వేయడానికి గుంటూరు జిల్లా నుంచి కూడా వచ్చారు, విజయవాడ నగర వ్యాప్తంగా వచ్చారు మహిళలు. ప్రత్యేకించి వారికి, డ్వాక్రా సంఘాలు వచ్చిన స్వయం సంఘ మహిళలకి, వీళ్ళందరికీ, అదేవిధంగా అడిగిన వెంటనే ఈ ప్రాంగాన్ని ఇచ్చినటువంటి ఇస్కాన్ టెంపుల్ వారికి, శ్రీ ఒల్లూరు బసయ్య గారికి, ఇక్కడ ఇచ్చేటటువంటి అందరికీ కూడా 16వ డివిజన్ తరపు నుంచి మీకు నమస్కారాలు తెలియజేస్తున్నారు. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు ముఖ్య అతిథులు నరేంద్ర మనోహర్ గారు మాట్లాడారు. సోదరులు, స్థానిక విజయవాడ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన 3 పార్టీల నాయకులకు, ఎంతో కష్టపడి పనిచేసిన ఈ కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, మా వీర మహిళలు, జన సైనికులు, అదేవిధంగా కార్పొరేటర్ గారికి, ఈ ప్రాంగణం మనకు అందించినందుకు ఇస్కాన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పీడ విరుగుడై సంవత్సరం నిండింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక పండుగ వాతావరణంలో ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని బలపరిచారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అని, ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత దారుణంగా ప్రవర్తించినా ఓపికతోటి ఆ రోజులు గంటలు గంటలు క్యూలో నిల్చుని ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారో మీ అందరూ చూశారు. మనందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడానికి కోసం, రాజకీయ లబ్ధి కోసం కాదు మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి, కృషి చేసి కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు. మరోలేని రోజులు, ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్ల సర్దుబాటులో కానివ్వండి, ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి, ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేసిన కృషి కానివ్వండి, ఎవరం కూడా మర్చిపోలేము. దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కసితో పనిచేశారు. ప్రతి ఓటు వేయించారు, కేసులు పెట్టించుకున్నారు, కొట్టించుకున్నారు, ఎంతోమంది అవమానపరిచారు. కానీ మీరు నిలబడ్డారు. మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఒక అంకిత భావంతో మరొకసారి ఈ కలయిక దేనికోసం, స్వార్థం కోసం కాదు, పదవుల కోసం కాదు, ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, సంక్షేమం, అభివృద్ధి రెండూ చేసి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్దాం. దానికి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, ఓపికగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాసుకు, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడు కూడా విజయవాడ రాజకీయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక ప్రముఖమైన పాత్ర ఈ గతంలో ఎంతో పోషించారు. ఆ చైతన్యం మళ్ళీ తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి, నిలబడండి. మనం చేసే కార్యక్రమం మన ప్రజల కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదనే భావన ప్రతి ఒక్కరూ తీసుకొచ్చి ఈ చైతన్యాన్ని నింపమని, కూటమి విజయాన్ని మనందరం కూడా సంతోషంగా ఆనందించి సాయంత్రం ఈరోజు 6 ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి ప్రాంతంలో కూడా మనం అద్భుతంగా టపాకాయలు పేల్చి మన విజయాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుని ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృతజ్ఞత భావంతో కలిసి పనిచేసుకుందాం అని కోరుకుంటూ, నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కొనియాడేది, కలిసి ఉందాం, అద్భుతంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం. మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మనం చేస్తున్న కార్యక్రమాల్ని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్న మన ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్దాం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కూటమి, జై కూటమి. God bless you. I am sorry. Bye. I never
మాట్లాడితే చాలు.